అట్లీస్ట్ నేను చిన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ లేవు కాబట్టి, ఫోన్లు ఇలా లేవు కాబట్టి గ్రౌండ్ లోనే మట్టిలో బురదలో ఇలా ఆడుకుంటా ఉండేవాళ్ళం. అసలు ఆ పులుసు కారిపోయేది కదా, మొత్తం చెమటతో వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు, సొసైటీస్ అయిపోయినాయి. లైక్ స్పోర్ట్స్ పంపించారు కొంతమంది, కొన్ని స్పోర్ట్స్, కొంతమంది డాన్స్ అని, ఇట్లాగా అక్కడైనా కానీ అవుతున్నాయి. బట్ ఇండోర్ స్పోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి. ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఎక్కువ అవడంతో కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ లేవు పిల్లల్లో. అదే విధంగా సన్ లైట్ ఒకటి బాగా తగ్గిపోతుంది. సన్ లైట్ లో ఎక్కువ ఆడించట్లేదు. డి విటమిన్ తక్కువ ఉంటుంది, క్యాప్సిల్ డిపెండెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము సన్ లైట్ లేకపోతే డి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటాం 6000 అది. ఇప్పుడు మనము డి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. పిల్లల్లో ఏంటంటే ఎండలో ఆడించకపోవడంతో ట్యాన్ అయిపోతారు, అది ఇది ఎక్కువ అని చెప్పి అసలు బయటకంటూ పంపించట్లేదు చాలా మంది పిల్లలు. మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ కింద పడతారు, దెబ్బలు తగలాలి, అప్పుడే కదా స్ట్రాంగ్ అవుతాయి బోన్స్ ఇవన్నీ. వాట్ ఐ ఫీల్, అట్లీస్ట్ కింద పడాలి, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ అలా కాకుండా టైల్స్ మీద మొత్తం పెరిగితే పెద్ద తర్వాత చిన్న దెబ్బకు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లో డయాబెటీస్ పెరుగుతుంది. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అలామ్. బీ కేర్ఫుల్ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్.